అందరికీ నమస్తే. మీరు చూస్తుంది యువతరంగం, ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా సాధికారత. అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని జరపాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఈ దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ నేపథ్యం ఏంటి, ఈ విషయాలను మనం సమగ్రంగా తెలుసుకుందాం. మహిళ ప్రపంచంలో సగం, మహిళ మానవాళిలో సగం. మహిళకు అన్ని విధాలుగా గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సృష్టిలో దేనైనా సృష్టించగలిగినటువంటి కెపాబిలిటీ ఒక ఇద్దరికే ఉంది. ఒకటి పుడమికి, ఇంకొకటి మహిళకి. కాబట్టి మహిళలంటే గౌరవించాలి, మహిళల పట్ల ప్రేమాభిమానాన్ని కలిగి ఉండాలి. మరి ఆ మహిళలను గౌరవిస్తూ వాళ్ళ కోసం ఒక రోజును జరుపుకోవాలని చెప్పి అంతర్జాతీయంగా ఒక ఆవశ్యకత ఎలా ఏర్పడింది, అసలు ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ 2026 మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈరోజు ఏం ప్రత్యేకత అని నిర్ణయించారు. దీని కనుక మనం చూసినట్లయితే మహిళల్లో సాధికారత, స్వావలంబన, నాయకత్వ లక్షణాలు, సమానత్వం, ఈ అంశాలపైన దృష్టిని సహకరిస్తూ ఈ సంవత్సరాన్ని ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత ఇస్తారు. ఈ 2026కు ఈ సంవత్సరానికి ప్రత్యేకత ఏమిచ్చారంటే మహిళా దినోత్సవం సందర్భంగా గివ్ టు గెయిన్ ఈ థీమ్ను 2026 సంవత్సరానికి మహిళా దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయంగా నిర్ణయించడం జరిగింది. గివ్ టు గెయిన్ అంటే ఏంటి? ఒకరికి ఒకరు సహాయం చేయడం ద్వారా అందరూ బాగుపడతారు, అందరూ ప్రగతి మార్గంలోకి వస్తారు అనేది ఈ గివ్ టు గెయిన్ యొక్క థీమ్. ఏ విధంగా సాయం చేయాలి, ఒకరికొకరు సాయం చేస్తే ఏ విధంగా బాగుపడతారంటే ఒకరికొకరు సాయం చేస్తే వాళ్ళు ఆర్థికంగా సహకారం పొందుతారు. ఆ ఆర్థికంగా సహకారం పొంది వాళ్ళు స్వావలంబన, సాధికారత సాధించడం జరుగుతుంది. ఒకరికొకరు సాయం చేస్తే వాళ్ళు ఒక నాయకులుగా ఎదగడానికి ఒక అవకాశం ఉంటుంది. ఈ థీమ్ తోటే గివ్ టు గెయిన్ అని 2026 సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా ఒక థీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ మహిళా దినోత్సవం యొక్క నేపథ్యం ఏంటి, ఎప్పటి నుంచి ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు, ఈ విషయాలను కనుక మనం క్షుణ్ణంగా చూసినట్లయితే 1900 సంవత్సరం వరకు మహిళలకు పురుషులతో సమానత్వం లేదు. మహిళలు పనిచేస్తే పురుషులతో సమానంగా వేతనం పొందేవారు కాదు. మహిళలు ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు కాదు. మహిళలు పురుషుల కంటే అధికంగా గంటలు వేతనం కోసం పని గంటలు చేయాల్సి ఉండేది. అంటే మహిళల పట్ల వివక్ష ఉంది. ఆ వివక్షకు వ్యతిరేకంగా అమెరికా దేశాల్లో మహిళలందరూ కలిసి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మేము ఎందుకు తక్కువ, మేము పురుషుల కంటే దేంట్లో తక్కువ, మేము పురుషుల కంటే ఎక్కువ గంటలు ఎందుకు పనిచేయాలి, మేము పురుషుల కంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి దేనికి మేము వెనుకబడి ఉన్నాము, మాకు సెలవులు ఎందుకు ఉండవు, ఈ అంశాలపైన వాళ్ళు ఒక ఉద్యమాన్ని 1900 సంవత్సరంలో అమెరికా దేశాల్లో తీసుకురావడం జరిగింది. ఇది తీసుకొచ్చినప్పుడు 1910లో ఆ అమెరికన్ దేశం ఏమైతే ఉందో ఆ అమెరికా ఈ మహిళల యొక్క ఉద్యమాన్ని గుర్తించి వీళ్ళకు కూడా పురుషులతో సమానంగా వేతనం, పురుషులతో సమానంగా పని గంటలు, పురుషులతో సమానంగా ఓటు హక్కును కల్పించింది. ఈ అమెరికా ఇచ్చినప్పుడు జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్ దేశాలు కూడా ఈ విషయాన్ని గుర్తించి గ్రహించి మహిళలకు గౌరవంగా ఓటు హక్కును కానీ, పని గంటలు కానీ, సమాన వేతనాన్ని కానీ కల్పించడం జరిగింది. కల్పించినప్పుడు ఈ విషయము ప్రపంచంలో అంతటా చర్చ మొదలు కావడం జరిగింది. ఆ చర్చ మొదలైనప్పుడు ఇది ఐక్యరాజ్య సమితి కూడా మహిళలకు సమానత్వం ఇవ్వాలి, పురుషులతో సమానంగా మహిళలు కూడా ఒకటే, ఈ లింగ వివక్ష అనేది ఏదైతే ఉందో ఆ వివక్ష ఉండడానికి అవకాశం లేదు అని చెప్పి 1975వ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మహిళలను సమానంగా గుర్తిస్తూ వీళ్ళకు కూడా సమానత్వం ఉండాలి అని చెప్పి ఒక గౌరవాన్ని గుర్తించిన తర్వాత 1977 నుంచి మహిళల కోసం, మహిళల గౌరవాన్ని పెంపొందించడం కోసం, మహిళలు అందరితో సమానమే అని గుర్తించడం కోసం ఈ లింగ వివక్ష అనేది ఏదైతే ఉందో ఆ జెండర్ వివక్షను నిషేధిస్తూ 1977 నుంచి మార్చి 8వ తేదీని ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. మరి ఈ మహిళా దినోత్సవం జరుపుతుంటున్నప్పుడు ప్రతి సంవత్సరం ఒక థీమ్, ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత ఏమిటి అని చెప్పి ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గుర్తిస్తూ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయంగా మార్చి 8న జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. నిజంగా మహిళలు మరి అన్ని రంగాల్లో సమానంగా ఉన్నారా?
అన్ని దేశాల్లో సమానమైనటువంటి గౌరవం ఉందా? ఈ విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే నిజానికి లేదు. అసలు మహిళల గొప్పతనం ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఉదయం మనం లేవక ముందే మన ఇంట్లో మన అమ్మ లేస్తుంది. ఉదయం మన కోసం ఏమేమి కావాలనో అవన్నీ రాత్రి పడుకునే ముందే ఆలోచిస్తుంది. అంటే మనకంటే ముందే లేచి మన తర్వాత పడుకొని మన గురించి పూర్తిగా ఆలోచించే శక్తి నారీ లోకానికి ఉంది. మహిళ తన ఇల్లు, తన పిల్లలు, తన భర్త, తన అత్తమామ, తన తల్లిదండ్రులు వీళ్ళందరి గురించి నిత్యం ఆలోచించే నిజమైన శ్రామికురాలు మహిళ. మహిళ తన జీవితం ఏంటి అనే దాన్ని ఆలోచించకుండా వాళ్ళ బాగు కోసం ఎల్లవేళలా ఆలోచనతోటి అభివృద్ధికి అడుగులు వేసేటువంటి గొప్ప వ్యక్తిత్వం మహిళ. నిజంగా చూడండి, ఇంట్లో పనిచేసే అమ్మకి ఏమన్నా వేతనం ఉంటుందా? లేదంటే ఏదైనా వేతనం ఆశించి ఇంట్లో మహిళ మన గురించి పనిచేస్తుందా? కాదు. మహిళలు ఇంటి పట్ల ఉన్న అనురాగం, ఇంటి పట్ల ఉన్న ప్రేమ, ఇంటి పట్ల ఉన్న మమకారంతో నిస్వార్థంగా నిరంతరం శ్రమించే ఒక శ్రామికురాలే మహిళ. కాబట్టి ఆ మహిళను మనం గౌరవించాలి. కానీ నేటి సమాజంలో మహిళ పట్ల ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. మహిళలు చదువుకున్నా, ముందుకు వెళ్తున్నా, ఉద్యోగాలు చేస్తున్న నేటి యుగంలో కూడా అనేక రకాలుగా వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఆ వివక్ష పోవాలంటే ముందు పురుషుల్లో ఆ వివక్ష తొలగిపోవాలి. పురుషుల్లో ఒక చైతన్యం రావాలి. పురుషుల్లో ఒక గౌరవం రావాలి. మహిళ కూడా మనతో సమానమే అని ఒకరినొకరు మనము గౌరవించుకుంటే ఆ గౌరవాన్ని తిరిగి పొందుతామనేటువంటి భావన రావాలి. ఇవాళ ఉద్యోగాల్లో ఏ ఉద్యోగం చూసినా మహిళ రాణిస్తున్నారు. ఎక్కడ చూసినా మహిళలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కానీ ఎక్కడ అంతే వేధింపులు ఉంటున్నాయో ఆ వేధింపులు ఉండకూడదు. ఆ వేధింపులు ఉండకూడదంటే ప్రభుత్వాలే మహిళలకు రక్షణగా చాలా చట్టాలను, కఠినమైన చట్టాలను తీసుకురావాలి. ఒకప్పుడు నిజానికి మహిళలు చిన్నతనం నుంచి చివరి దాకా చూసుకుంటే ఏదో ఒక రూపంలో వివక్ష పొంది అవమానాలు భరించే స్థితిలో ఉండే. ఇప్పుడు చదువుకొని చైతన్యానికి వచ్చారు. ఆ చైతన్యంతో ఉద్యోగాలు చేస్తున్నారు, ఉపాధి చేస్తున్నారు. ఈరోజు నాయకురాళ్ళు కూడా తయారయ్యారు. నిజంగా ఈరోజు చూడండి, సావిత్రిబాయి పూలే మహిళల కోసం అక్షరాస్యత ముఖ్యమని చెప్పి గుర్తించి మహిళల చదువు కోసం ముందడుగు వేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే నుంచి మొదలుకుంటే భారతదేశ స్వాతంత్ర్యమే కానివ్వండి, అంతర్జాతీయ రాజకీయాలే కానివ్వండి, లేకపోతే తెలంగాణ ఉద్యమం కానీ ఎక్కడ చూసినా మహిళల స్థానం ఉంది. అలాంటి మహిళలు ఇవాళ నాయకత్వంలోకి వచ్చారు. అలాంటి మహిళలు దేశ ప్రధాని ఇందిరాగాంధీ అయ్యారు, గవర్నర్లు అయ్యారు. అదేవిధంగా అంతర్జాతీయంగా కూడా వేరే దేశాల్లో అధ్యక్షులు కూడా అయ్యారు. ప్రస్తుతం భారతదేశ రాష్ట్రపతి, అత్యున్నతమైన పదవి, భారతదేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము మహిళ. రాష్ట్ర గవర్నర్లు కూడా మహిళ అయినరు. అంతకుముందు మన దగ్గర ఉన్న తమిళసై, ఇలా చాలామంది రాజకీయంగా గౌరవంగా పొందుతూ వస్తున్నారు. కానీ అక్కడక్కడ జరుగుతున్న మహిళలపై దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడులు నిజంగా శోచనీయం. మహిళల పట్ల జరుగుతున్నటువంటి ఆ వివక్ష ఏదైతే ఉందో అది బాధాకరం. నిజంగా నిరంతరం పురుషుని యొక్క అభివృద్ధి కోసం నిరంతరం ఆలోచించే గొప్ప శక్తి, గొప్ప వ్యక్తి మహిళ. ఆ మహిళకు మనం తిరిగి ఇచ్చే గౌరవం గొప్పగానే ఉండాలి. మన కోసం ఇంత చేస్తున్న మహిళను మనం ఎందుకు గౌరవించకూడదు? కాబట్టి సమాజంలో అందరూ కూడా మహిళలను గౌరవించండి. మహిళల రాజకీయ చైతన్యాన్ని గుర్తించండి. మహిళల యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అన్ని రంగాల్లో మహిళలను సమానత్వం సాధించేలాగా, ఆర్థిక స్వావలంబన సాధించేలాగా ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించాల్సినటువంటి అవసరం. గివ్ టు గెయిన్ టీమ్. అదే మనం మహిళలకు సహకారం అందిస్తే వాళ్ళు ఆర్థిక స్వావలంబన సాధిస్తారు, ఆర్థిక సాధికారత సాధిస్తారు. అదేవిధంగా నాయకత్వంలో కూడా ముందుకెళ్తారు. ఆ నాయకత్వంలో ముందుకెళ్ళి చైతన్యం అయ్యి అందరికీ ప్రేమను పంచుతారు. కాబట్టి ఖచ్చితంగా మహిళలను గౌరవించాలి. మహిళా దినోత్సవాన్ని కూడా వాళ్ళ గౌరవ సూచకంగా వాళ్ళకు సన్మానమా, వాళ్ళ సేవలను కొనియాడుతూ, వాళ్ళ సేవలను గుర్తిస్తూ వాళ్ళను మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా నిస్వార్థంగా సమాజంలో కుటుంబం కోసం, సమాజంలో మంచి కోసం, సమాజంలో ఉన్నతి కోసం కష్టపడుతున్న
చైతన్యం చేస్తున్న, సమాజ అభివృద్ధికి దోహదపడుతున్న ప్రతి మహిళామణికి నిజంగా గౌరవంగా పాదాభివందనం. అందరూ మహిళలు మంచిగా ఉండాలి. ఈ థీమ్ ఏదైతే ఉందో గివ్ టు గెయిన్, దాని ద్వారా ఖచ్చితంగా వచ్చే సంవత్సరం వరకు మహిళలు చైతన్యాన్ని చూపించాలి అని కోరుకుంటూ ఈరోజు ఈ టాపిక్తో నమస్తే.